సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద పండుగ. ప్రతి ఏడాది ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలోకొచ్చి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తాయి. ఈసారి కూడా అదే జరిగింది. ఒకవైపు ప్రభాస్ నటించిన రాజాసాబ్, మరోవైపు చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు, ఇంకోవైపు రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ 3 సినిమాలు ఒకేసారి రేస్లో దిగాయి. 3 సినిమాల జానర్ వేరే, ఆడియన్స్ టార్గెట్ వేరే, కానీ చివరికి అన్నీ బాక్సాఫీస్ దగ్గరే తేలిపోతాయి. ముందుగా రాజాసాబ్ గురించి మాట్లాడుకుంటే, జనవరి 9న రిలీజైన ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇది నిజంగా భారీ ఓపెనింగ్. ప్రభాస్ స్టార్ పవర్, పాన్ ఇండియా రిలీజ్, సంక్రాంతి హాలిడే అడ్వాంటేజ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాకి ఇంత పెద్ద ఓపెనింగ్ తీసుకొచ్చాయి. ఫ్యాన్స్ కోసం ఇదొక ఫెస్టివల్ లాగా మారింది. ఉదయం నుంచే థియేటర్ల దగ్గర హంగామా, కటౌట్స్, పాలాభిషేకాలు, హౌస్ఫుల్ బోర్డులు అన్నీ కనిపించాయి. రాజాసాబ్ మొదటి రోజు పూర్తిగా హైప్ మీద నడిచింది. కానీ బాక్సాఫీస్ అనేది కేవలం ఫస్ట్ డేతోనే తేలిపోదు. అసలు పరీక్ష తర్వాతి రోజుల్లో మొదలవుతుంది. రాజాసాబ్ రెండో రోజుకొచ్చేసరికి కలెక్షన్స్లో స్పష్టమైన డ్రాప్ కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు షేర్ సుమారు 13 కోట్ల రేంజ్లో నమోదైంది. ఇది చెడ్డ నంబర్ కాదు, కానీ మొదటి రోజొచ్చిన ఊపు చూస్తే తగ్గుదల స్పష్టంగా కనిపించింది. అంటే ఏమిటి? మొదటి రోజు ప్రేక్షకులు స్టార్ క్రేజ్, హైప్, పండుగ వాతావరణంతో థియేటర్లకొచ్చారు. కానీ సినిమా చూసిన తర్వాతొచ్చిన టాక్ మిక్స్గా ఉండటంతో రెండో రోజు నుంచి సాధారణ ప్రేక్షకుల ఆసక్తి కొంచెం తగ్గింది. ఇంక 4గో రోజుకొచ్చేసరికి రాజాసాబ్ ట్రెండ్ మరింత స్పష్టమైంది. వీక్డే కావడం ఒక కారణమైనా కంటెంట్ మీద బలమైన పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ లేకపోవడం వల్ల థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గింది. అంటే రాజాసాబ్కు భారీ ఓపెనింగ్ ఉన్నా లాంగ్ రన్ కోసం కావాల్సిన బలమైన సపోర్ట్ పూర్తిగా దొరకలేదు అనే భావన ఏర్పడింది. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారి సినిమాకొస్తే, ఈ చిత్రం మొదటి రోజే 85 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇది కూడా చాలా పెద్ద నంబర్. చిరంజీవి లాంటి మెగాస్టార్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఇమేజ్, సంక్రాంతి సీజన్ ఇవన్నీ కలిసి ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ ఇచ్చాయి. రాజాసాబ్తో పోలిస్తే ఇది తక్కువే అయినా కంటెంట్ నేచర్ చూస్తే ఇది చాలా బలమైన స్టార్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. పెద్దలు, పిల్లలు ఫ్యామిలీగా వచ్చి సినిమా చూసే వర్గం ఈ సినిమాను ఆదరించింది. అందుకే రెండో రోజు, మూడో రోజు కూడా థియేటర్లలో స్థిరమైన కలెక్షన్స్ కనిపించాయి. మొదటి రోజొచ్చిన ఊపు పూర్తిగా పడిపోలేదు. కాస్త తగ్గినా కూడా సినిమాకి ఒక స్థిరమైన రన్ కనిపించింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కుండే బలం. ఒకసారి ప్రేక్షకులు కనెక్ట్ అయితే వారం రోజుల పాటు థియేటర్లకు వస్తూనే ఉంటారు. ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విషయానికొస్తే, ఇది పూర్తిగా వేరే స్కేల్ సినిమా. పాన్ ఇండియా కాదు, భారీ బడ్జెట్ కాదు. రవితేజ నటించిన లైట్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమా మొదటి రోజే 26 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇది రాజాసాబ్ లాంటి సినిమాలతో పోలిస్తే చిన్న నంబర్. కానీ ఈ సినిమా బడ్జెట్, టార్గెట్ ఆడియన్స్ని చూస్తే ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మీద మొదట పెద్ద హైప్ లేకపోయినా థియేటర్లో చూసిన వాళ్ల నుంచి కామెడీ బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది అనే టాక్ రావడం మొదలైంది. అందుకే రెండో రోజు నుంచి నెమ్మదిగా పికప్ అయ్యే అవకాశం కనిపించింది. ఇలాంటి సినిమాలకు సాధారణంగా మొదటి రోజు కన్నా వీకెండ్ రోజుల్లో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీగా టైంపాస్ మూవీగా వెళ్లే ఆడియన్స్ శనివారం, ఆదివారం ఎక్కువగా వస్తారు. ఇప్పుడు ఈ 3 సినిమాలను ఒకేసారి పోల్చుకుంటే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. రాజాసాబ్ మొదటి రోజు 135 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. మన శంకర వరప్రసాద్ గారు 85 కోట్లతో రెండో స్థానంలో ఉంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి 26 కోట్లతో మూడో స్థానంలో ఉంది. సంఖ్యల పరంగా చూస్తే తేడా చాలా పెద్దగా కనిపిస్తుంది. కానీ బాక్సాఫీస్ విజయం అనేది కేవలం ఫస్ట్ డే నంబర్లతో తేలిపోదు. అసలు సినిమా ఎంతకాలం నిలబడుతుంది, రోజులు గడిచే కొద్దీ ఆడియన్స్ ఎలా స్పందిస్తారు అనేదే కీలకం. రాజాసాబ్ మొదటి రోజు హైప్తో ఎగిరింది, కానీ రెండో రోజు నుంచే డ్రాప్ చూపించింది. ఇది కంటెంట్ మీద మిశ్రమ స్పందన ఉందని సూచిస్తుంది. ఒక స్టార్ సినిమా అయినా కూడా ప్రేక్షకులు ఒకసారి చూసి నచ్చకపోతే మళ్లీ థియేటర్లకు రారు, ఇతరులను కూడా రానివ్వరు. మన శంకర వరప్రసాద్ గారు మాత్రం మొదటి రోజు తర్వాత కూడా ఒక స్థిరమైన ట్రెండ్ చూపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం వల్ల వారం రోజుల పాటు థియేటర్లలో ప్రేక్షకులు వస్తూనే ఉంటారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు రాజాసాబ్ లాంటి భారీ ఓపెనింగ్ లేకపోయినా లాంగ్ రన్లో బలంగా నిలబడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిన్న ఓపెనింగ్తో మొదలైనప్పటికీ ఇది పూర్తిగా వేరే గేమ్. ఇలాంటి సినిమాలు మౌత్ టాక్ మీద నడుస్తాయి. ఒకసారి నవ్వొచ్చే సినిమా అనే పేరొస్తే ఆడియన్స్ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఆసక్తి చూపిస్తారు. అలా అయితే ఈ సినిమా రోజులు గడిచే కొద్దీ తన స్థాయిలో మంచి లాభాలు సాధించగలదు. ఇక్కడ అసలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి రోజు కలెక్షన్ అనేది ఎక్కువగా హైప్, స్టార్ పవర్, పండుగ వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. కానీ రెండో రోజు నుంచి సినిమా నిలబడాలంటే కంటెంట్ బలం అవసరం.
రాజాసాబ్కు హైప్ ఉంది, కానీ కంటెంట్ మీద మిశ్రమ స్పందన ఉంది. మన శంకర్ వరప్రసాద్ గారికి హైప్ అంత ఎక్కువ కాకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంది. భర్త మహాశయులకు రవితేజ స్టార్ ఇమేజ్ కన్నా కామెడీ మీదే ఆధారం. ఈ 3 సినిమాలు 3 రకాల మోడల్స్ ని చూపిస్తున్నాయి. ఒకటి స్టార్ పవర్ మీద నడిచే సినిమా, రెండవది ఫ్యామిలీ కనెక్ట్ మీద నడిచే సినిమా, మూడవది కామెడీ మరియు మౌత్ టాక్ మీద నడిచే సినిమా. బాక్సాఫీస్ దగ్గర ఎవరు నిజమైన విన్నర్ అవుతారో ఫస్ట్ డే చూసి కాదు, వారం 2 వారాలు గడిచాకే తేలుతుంది. రాజాసాబ్ భారీ ఓపెనింగ్తో రేసులో ముందుంది, కానీ అదే ఊపును కొనసాగించగలుగుతుందా అనేది ప్రశ్న. మన శంకర వరప్రసాద్ గారు స్థిరమైన రన్తో నెమ్మదిగా ముందుకు వెళుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి తన స్థాయిలో ఆశ్చర్యం కలిగిస్తుందా అనే ఆసక్తి ఉంది. సంక్రాంతి రేసులు చివరికి ఎవరు గెలుస్తారు అనేది కేవలం మొదటి రోజు నెంబర్లతో కాదు, ఆడియన్స్ హృదయాలను ఎవరు గెలిచారో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అదే అసలు